ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర కన్నుల పండుగగా సాగుతోంది. ఓవైపు దర్శనానికి తరలి వస్తున్న భక్తులు, మరోవైపు మిశ్రం వంశీయుల సాంప్రదాయ పూజలతో కేస్లాపూర్ సందడిగా మారింది. నాగోబా ఆలయానికి భక్తుల తాకిడి అంతకంతకు పెరుగుతోంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నాగోబా నీరాజనాలు అందుకుంటున్నారు. జాతరకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. కేస్లాపూర్ ప్రాంతం మొత్తం కూడా వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతోంది. నాగోబా కొలువైన ఈ ప్రాంతం మొత్తం కూడా నాగోబా దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా ఆదిలాబాద్ జిల్లా ఆధ్యాత్మిక శోభతో పరలవిల్లుతుంది. ఎక్కడ చూసినా నాగోబా నామస్మరణ కనిపిస్తోంది. ముఖ్యంగా నాగోబా ఆలయానికి సంబంధించి మిశ్రం వంశస్థులు పూర్తి స్థాయిలో కూడా వారి ఆధ్వర్యంలోనే ఈ మొత్తం ఆలయానికి సంబంధించిన జాతర కొనసాగుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. ఈ జాతరకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మిశ్రం వంశస్థులు ఉన్నారు. వారిని అడిగి చెప్పండి జాతర ప్రాశస్త్యం ఏంటిది, ప్రస్తుతం జాతర ఎలా సాగుతుంది? సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక కేస్లాపూర్ నాగోబా ఆలయం. దీనికి ఆదివాసీ సమాజం కీర్తిగా భావించవచ్చు. దీన్ని తరతరాలుగా సాంప్రదాయాన్ని ముందుగా అందించడానికి మేమైతే భావితరాలకు అందించడానికి మేమైతే కంకణం కట్టున్నాం. అలా ఈ జాతర 7 రోజుల నిర్వహణలో మేము మిశ్ర వంశులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీనికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అనేక ఏర్పాట్లు చేయడం అనేది. మహాపూజ ముగిసింది. మహాపూజ తర్వాత ఇంకేం పూజలు ఉంటాయి? మహాపూజ అయిన తర్వాత ఏదైతే మా వంశానికి కొత్త కోడళ్ళు పెళ్ళయి వస్తారో వాటికి పరిచయ కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ పరిచయ కార్యక్రమం కూడా రాత్రంతా జరిగి ఇప్పుడు పెర్సపెన్ అనే మహాపూజ అనేది జరిగింది. ముఖ్యంగా ఏదైతే జాతరకు సంబంధించి దాదాపు 15 రోజుల ముందు నుంచే కూడా జాతరకు సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈసారి ప్రభుత్వం నుంచి మీరు సహకారం మాకు ఈ జాతర ఏర్పాట్ల కోసం 50 లక్షల రూపాయలు మేము కేటాయిస్తామని హామీ ఇచ్చి దానికి త్వరలోనే నిధులు వస్తాయని హామీ ఇస్తూనే మొన్ననే కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నాగోబా దేవతను దర్శించడం మేము మిశ్ర వంశులుగా మేమైతే శుభపరిణామంగా భావించి వారికి శుభాకాంక్షలు తెలుపుతూనే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని 2వ జాతరగా నాగోబా జాతర. దీనికి అనేక విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని మేము మిశ్ర వంశులుగా భావిస్తున్నాం. ఏదైతే గత 6 నుంచి ఆదిలాబాద్ రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే మనకు ఒక లైన్ మంజూరు చేయడానికి సానుకూలంగా ఉందో మేము ఈ ప్రాంత ప్రజలుగా ప్రాంత వాసులుగా మిశ్ర వంశులుగా నాగోబా దేవత తరపున ఆ రైల్వే మార్గాన్ని వాయా కేస్లాపూర్ నుంచి ఆదిలాబాద్కి తీసుకువెళ్తే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మేము మిశ్ర వంశులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామనేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, నాగోబా దర్శించుకుంటున్నారు కదా, నాగోబాకు సంబంధించి మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏ విధమైన తృప్తి కలుగుతుంది? అందరికీ ఇక్కడ తప్పకుండా కోరికలు తీరుస్తారని అనేసి ఈ ట్రైబల్ జాతరనే ఆదివాసుల దేవతనే కానీ గిరిజనేతలు అందరూ కూడా వచ్చి అలాంటి భేదభావం లేకుండా వచ్చి ఇక్కడ దర్శనం చేస్తారు. మొక్కులు అయితే చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు టీవీలో చూసి మాత్రం అక్కడ మొక్కుతారు. ఈ సంవత్సరం ఎక్కడైతే టీవీలో ఈ విధంగా జరిగిందంటే అరే ఈ సమస్య నాకు పూర్తి అవుతుంది అనేది వాళ్ళు మొక్కి నెక్స్ట్ సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు వాళ్ళ కోరిక పూర్తి అయిన తర్వాత ఇక్కడ వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకునేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు చూస్తున్నాం, ఇక్కడ మూలకు ఒకటి నాగోబా విగ్రహం వాళ్ళు ఇచ్చారు. ఆయనకు ఒక 4-5 సార్లు ఆయన మా లాస్ట్కు మిస్ అయ్యేదట. ఇది ఉద్యోగం మిస్ అయితే ఆయన ఏం కోరుకున్నాడు, నేను రాతి విగ్రహం నేను ఇక్కడ సమర్పిస్తానని కోరుకున్నాడేమో. ఆయన ఇది అద్దు, మేము కొత్త నూతన గుడి కడుతున్నాము, దీనికి మేమే చేస్తాము అంటే కూడా ఆయన వినలేదు. ఆయన కోరిక మేరకు తీసుకొచ్చి అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం. ఈ విధంగా ఈ నాగోబా దేవతకు చాలా మంది వచ్చి కోరికలు తీసుకుంటారు. ముగింపు కార్యక్రమం ఎలా ఉండబోతుంది? జాతరకు సంబంధించి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? రాత్రి ఏమో మహాపూజ అయింది. ఆ తర్వాత కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు బేటీ కోరియలు అని అంటాం. వాళ్ళు ఇక్కడ పరిచయ వేదిక వాళ్ళు నిర్వహిస్తారు. పరిచయ వేదిక అయిన తర్వాతనే దేవుని దగ్గర లోపల పోవడానికి చూడడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళు అర్హత అనేది తీసుకుంటారు అన్నట్టు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద దేవుని పూజ చేశారు, బాన్ పూజ ఉంటుంది. ఆ తర్వాత బేతాల పూజ ఉంటుంది. బేతాల పూజ అయినంత మండగాజుల కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ రోజు అదే రోజు మా వాళ్ళు
బోడుం దేవత సాంపూర్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మన వాళ్ళు పూజ చేస్తారు. ఒక రోజు 2 రోజుల నుంచి మిగతా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి ఎడ్ల మండలి ద్వారా ఎక్కడికి వాళ్ళు అక్కడ వెళ్తారు. మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా కూడా నాగోబా నామస్మరణ వినిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మంతయ్య, ఏమనావతి.